ఐపీఎల్ 2024 క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే మే 24వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్స్కి వెళ్తే ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది. మెయిన్లీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఎలాగైనా సరే గెలిచి మళ్ళీ ఫైనల్లో కేకేఆర్తో తలపడాలని చూస్తున్నారు. అయితే ఒక ఆర్ఆర్ బౌలర్ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్ టెన్షన్ పెడుతున్నాడు. సో ఆ బౌలర్ ఎవరు అండ్ ఏ ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మీద అతనికి మంచి రికార్డు ఉంది, అలాగే మ్యాచ్లో మిగతా ప్లేయర్స్ మధ్య ఉండిపోయి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏంటి. సో ఇలా ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 5 సంజు శాంసన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ భూవీ చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో అదిరిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. సో లీగ్ స్టేజ్లో ఆర్ఆర్తో మ్యాచ్ ఆడినప్పుడు కూడా భూవీ ఒక అదిరిపోయి స్పెల్ వేశాడు. మెయిన్లీ రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ చాలా ఇబ్బంది పెట్టడంతో పాటు అతను అవుట్ కూడా చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఇద్దరు ప్లేయర్స్ 18 ఇన్నింగ్స్లో తలపడగా 92 బాల్స్ ఆడిన శాంసన్ 118 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ భూవీ బౌలింగ్లో 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న సంజు శాంసన్ రేంజ్ అయితే లేవు. మెయిన్లీ అతను ఇన్ స్వింగింగ్ డెలివరీస్కు బాగా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ భూవీ చూసుకుంటే ఆ డెలివరీస్ వేయడంలో పిహెచ్డీ చేశాడు. సో డెఫినెట్లీ మనమైతే పవర్ ప్లేలో ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ ఆవేష్ ఖాన్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆవేష్ ఖాన్ స్టార్టింగ్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు, బట్ డెత్ ఓవర్స్లో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో అతనైతే ఏడాది బాల్తో చాలా మంచి ఫామ్లో ఉన్న బౌలర్. బట్ ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే క్లాసెన్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ అతను డెత్ ఓవర్స్లో ఎలా బ్యాటింగ్ చేస్తాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రీవియస్గా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మాత్రం ఆవేష్ ఖాన్ క్లాసెన్ కాస్త ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు 5 ఇన్నింగ్స్లో తలపడితే 15 బాల్స్ వేసిన అతను 16 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో క్లాసెన్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో స్టాట్స్ ప్రకారం అయితే క్లియర్గా ఆవేష్ ఖాన్కు క్లాసెన్ మీద ఎడ్జ్ కనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో క్లాసెన్ అతను అటాక్ చేసేందుకు ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 3 రియాన్ పరాగ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఈ బ్యాటిల్ గురించి అయితే మనం లీగ్ స్టేజ్ మ్యాచ్ జరిగినప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్లో రిపీట్ అయింది కూడా. సో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి అయితే పరాగ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ పరాగ్ ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నప్పటికీ కమిన్స్ బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 3 ఇన్నింగ్స్లో తలపడితే 13 బాల్స్ వేసిన కమిన్స్ 14 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పరాగ్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 రాహుల్ త్రిపాఠి వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ త్రిపాఠి ఎస్ఆర్హెచ్ టీం తరపున గత 2 మ్యాచ్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. కానీ ఆర్ఆర్ టీంలో చూసుకుంటే బోల్ట్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్ ఉన్నాడు. మెయిన్లీ అతను పవర్ ప్లేలో ఎంత బేవచ్చంగా బౌలింగ్ చేస్తున్నాడో మనం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చూసాం. సో అతని మీద కౌంటర్ అటాక్ చేయడం అంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు. పైగా బౌల్ట్కి చూసుకుంటే త్రిపాఠి మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 5 ఇన్నింగ్స్లో తలపడితే 17 బాల్స్ వేసిన అతను 14 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ త్రిపాఠిని 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా పూర్గా కనిపిస్తున్నాయి. చూడాలి మరి మ్యాచ్లో త్రిపాఠి బౌల్ట్ని ఫేస్ చేసేందుకు ఎలాంటి గేమ్ ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 1 అభిషేక్ శర్మ వర్సెస్ ఆవేష్ ఖాన్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కన్నా బిగ్గెస్ట్ థ్రెట్ ఆవేష్ ఖాన్. ఎందుకంటే అతనికి క్లాసెన్ మీద మాత్రమే కాదు అభిషేక్ శర్మ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ 2 జట్లు ప్రీవియస్గా తలపడినప్పుడు చూసాం ఆవేష్ ఖాన్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో అభిషేక్ శర్మ ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఆవేష్ ఖాన్ బౌలింగ్ ఆడేందుకు ప్రీవియస్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్లో తలపడితే 7 బాల్స్ ఆడిన అతను 2 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో 3 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ కూడా అయిపోయాడు. సో ఈ స్టాట్స్ బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఆవేష్ ఖాన్ బౌలింగ్ ఆడేందుకు ఎంతలా ఇబ్బంది పడుతున్నాడు అనేది. ఇన్ఫాక్ట్ అతని మీదే కాదు ట్రావిస్ హెడ్ మీద కూడా ఆవేష్ ఖాన్కు చాలా మంచి రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో నిజంగా ఆవేష్ ఖాన్ ఎస్ఆర్హెచ్ టీంకి ఒక బిగ్ థ్రెట్ కాబోతున్నాడు. అతను సేమ్ అభిషేక్ శర్మని ఎలా అయితే కంట్రోల్ చేశాడో హెడ్ని కూడా అలానే ప్రీవియస్గా కంట్రోల్ చేశాడు. 3 ఇన్నింగ్స్లో 18 బాల్స్ వేస్తే 25 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆవేష్ ఖాన్ క్లాసెన్ ఒకసారి అవుట్ చేశాడు, అలాగే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరిని చెరో 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 3 అటాకింగ్ బ్యాట్స్మెన్కు బిలో 140 స్ట్రైక్ రేట్తో బౌలింగ్ చేస్తూ. సో ఫస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ కెప్టెన్ కనుక ఆవేష్ ఖాన్ సరిగ్గా యూజ్ చేసుకుంటే అతను చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు మనం జైస్వాల్ మరియు నట్టు మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ జైస్వాల్కు భువనేశ్వర్ కుమార్ మరియు ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరి మీద అద్భుతమైన రికార్డు ఉంది. భూవీ బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు, అది కూడా 165+ స్ట్రైక్ రేట్తో. ఈవెన్ ప్యాట్ కమిన్స్ మీద చూసుకున్న అతనికి 200+ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆల్సో అతని బౌలింగ్లో కూడా ఒక్కసారి అవుట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా జైస్వాల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఎస్ఆర్హెచ్ టీం జైస్వాల్తో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ నట్టు లాంటి బౌలర్ని ఎర్లీగా ట్రై చేయాలి. ఎందుకంటే అతనికి జైస్వాల్ మీద మంచి రికార్డు ఉంది. 3 ఇన్నింగ్స్లో 9 బాల్స్ వేసి 10 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అతను అవుట్ కూడా చేశాడు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ నట్టును ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
మెయిన్లీ జైస్వాల్ని క్రీజ్లో సెట్ అవ్వకుండా అవుట్ చేయాలి. అప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి మంచి రిజల్ట్ వస్తుంది. సో గ్యాస్, ఈ మ్యాచ్లో ఆడపై ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.